ఇప్పుడు ఈ క్లాస్లో ఫంక్షన్స్ అనే మాడ్యూల్ లోపల సమ్ము, యావరేజ్, గ్రూప్ బై, ఇంకా యావింగ్ ఇవన్నీ చూద్దాం సార్. ఫస్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో ఇట్లా మ్యాక్సిమం మినిమం ఇట్లా ఫైండ్ చేసినాం ఒక టేబుల్ ఏజ్ అనే కాలం లోపల. అట్లనే ఒక కాలం లోపల ఇప్పుడు సపోజ్ శాలరీ అంటున్నావు, ఒక శాలరీ సమ్ అంతా చేయొచ్చు. సమ్ కూడా సేమ్ సమ్ వాడి నువ్వు ఏ కాలంలో సమ్ ఇవ్వాలనుకుంటున్నా ఆ కాలం పేరు ఇది ఇస్తే సరిపోతుంది. ఫ్రమ్ టేబుల్ సేమ్ సింటాక్స్. ఇప్పుడు వీడు చూడు, ఆ కాలం నేమ్ కూడా ఎట్లా మార్చాలో చెప్పినా కదా, యాస్ అని పెట్టి పక్కన నీకు నచ్చిన కాలం నేమ్ మార్చుకోవచ్చు. సో రైట్ ఎ క్యూరీ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద పే అవుట్ ఫ్రమ్ ద టేబుల్ ఎంప్లాయ్. సో సెలెక్ట్ ఫ్రమ్ ఏమంటాడు, సమ్ అన్నాడు కాబట్టి సమ్ చేద్దాం. దేన్ని సమ్ చేయమన్నాడు, పే అవుట్. సో పే అవుట్ దీన్ని రీనేమ్ చేద్దాం, ఎందుకంటే అవుట్పుట్లో ఏమున్నాడు, దాన్ని రీనేమ్ టు టోటల్ పే అవుట్ లాగా రీనేమ్ చేయమన్నాడు. యాజ్ ఇట్లా కాలన్ పెట్టాలి, సింగిల్ కోట్ ఇట్లా రీనేమ్ అవుతుంది. తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి చేస్తున్నాం ఫ్రమ్ టేబుల్ పేరు అన్ని క్యాప్స్ ఉంది, ఎంప్లాయీ అని ఇక్కడ ఉంది టేబుల్ నేమ్. తర్వాత ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది సమ్ అంటే అయితే పే అవుట్ ఏంటి ఉందో అంత సమ్ చేసి మనకి 150.339 అని కూడా వస్తుంది. అట్లా ఇప్పుడు యావరేజ్ కాదు, సేమ్ ఇప్పుడు సమ్ పెట్టడం సేమ్ సింటాక్స్, కానీ అక్కడ సమ్ ప్లేస్లో యావరేజ్ పెట్టాలంటే ఇప్పుడు ఏజ్ ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ అని ఉంది, వాళ్ళందరూ యావరేజ్ చేయాలంటే యావరేజ్ మార్క్స్ అనే కాలం పెట్టేస్తే యావరేజ్ కన్నా మార్క్స్ వస్తుంది ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ అంతే. ఇప్పుడు వీడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రైట్ క్యూరేట్ యావరేజ్ ఆఫ్ పేయర్స్. ఇప్పుడు పేయర్స్ సమ్ చేసినాం కదా, ఇప్పుడు యావరేజ్ ఇవ్వమంటుంది. సెలెక్ట్ ఏవిజీ పేఅవుట్స్ కదా, పేఅవుట్ యావరేజ్ పేఅవుట్ దాన్ని ఇట్లా మార్చమన్నట్టు, ఇట్లా దాన్ని రీనేమ్ చేయమంటాను యావరేజ్ పేఅవుట్ అని. కంట్రోల్ సి. సో ఇదంటే ఏ టేబుల్ నుంచి చేస్తున్నాం, ఎంప్లాయీ టేబుల్ నుంచి, ఎందుకంటే టేబుల్ నేమ్ ఏంటి చూడు, ఎంప్లాయీ టేబుల్ అని. ఫ్రమ్ ఎంప్లాయీ ఎంటర్ కోట్స్ సబ్మిట్ కొడతాం. ఇప్పుడు ఏ పేఅవుట్స్ యావరేజ్ అంటే వచ్చేస్తాం మనకి. ఇగో యావరేజ్ అవుతుంది, ఆ యావరేజ్ పైన కాలం నేమ్ ఇక్కడ యాస్ ఇది పెట్టినాం కాబట్టి ఇక్కడ ఏం పెడితే అక్కడ వేస్తుంది కాలం పైన పేరు. ఇట్లా సమ్ము యావరేజ్. ఇప్పుడు సమ్మును యావరేజ్ రెండు కలిపి చేద్దాం. ఇప్పుడు సమ్ సపరేట్ చేసినాం, యావరేజ్ సపరేట్ చేసినాం కదా, ఇప్పుడు ఆ రెండింటికి కలిపి చేద్దాం. టాస్క్ ఇచ్చింది, టోటల్ పే అవుట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ రీనేమ్ ద కాలం యాస్ టోటల్ పేయర్స్ ఫర్ ద ప్రొడక్ట్ డిపార్ట్మెంట్. సో మన అంటే ఏముంది, డిపార్ట్మెంట్ కాలం ఉంది, డిపార్ట్మెంట్లో కూడా ప్రొడక్ట్ డిపార్ట్మెంట్. సో మనం కండిషన్ పెట్టాలి, వేరే అని పెట్టాలి. సో సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయమంటారు, ఫస్ట్ సమ్ చేయమంటారు. సమ్ డిపార్ట్మెంట్ చేద్దాం. డిపార్ట్మెంట్ తర్వాత ఫ్రమ్ టేబుల్ పేరు ఏం పేరు, ఎంప్లాయీ. ఇప్పుడు కండిషన్ పెట్టు, వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కావాలంటే వాడికి ప్రొడక్ట్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్. ఓకే డన్. అక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది. ఇంకా దీన్ని రీనేమ్ చేయమన్నాడు, యాజ్ ఏమంటే ప్రొడక్ట్ టోటల్ సమ్ పే అని. ప్రొడక్ట్ PRODUCT ప్రొడక్ట్ టోటల్ పే. ఓకేనా. తర్వాత ఇంకోటి ఏమన్నా యావరేజ్ చేయమన్నాడు, కండిషన్ ఇచ్చిందా, యావరేజ్ పేఅవుట్ ఫర్ ఆపరేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమొస్తుంది, ఏవిజీ వస్తుంది. ఇది యావరేజ్, దీన్ని ఏం మర్చిపోన్నాడు, OPS_AVG పే ఫార్మ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇచ్చింది చూడు ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఇది ఇట్లా పెడతాం, సబ్మిట్ కొడతాం. రన్నునే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడు, ఏంటంటే రెండు తంపట్ట. ఓకే రెండు అయినాయి. సమ్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ యావరేజ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ పేరు కరెక్ట్ చూద్దాం ఫైన్ ఎర్రర్ అదే చెప్తుంది ఎక్కడ. సో 20 అంటే ప్రొడక్ట్ and operations. We are trying to apply aggregate like sum and on department, which is a string. So you should apply this payout column. So payout లో వేయాల ఏమన్నాడు payout total payout. సో మనం ఏం చేస్తున్నాం డిపార్ట్మెంట్ కాలం పైన మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇష్టం యాక్చువల్ పేఅవుట్ పైన వేయాలి నేను మర్చిపోయాను నేను డిపార్ట్మెంట్ పైన చేసిన సారీ ఫర్ దట్. సో పేఅవుట్ ఎందుకంటే పేఅవుట్ లోపలనే కదా మనకి ఎంత ఉంది అని తెలుస్తుంది డిపార్ట్మెంట్లో జస్ట్ పేర్లే ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ కరెక్ట్ ఎందుకంటే నేను ఇప్పటికి ఏదైతే సమ్ యావరేజ్ ఉన్నా డిపార్ట్మెంట్ కాలం పైన చేసిన డిపార్ట్మెంట్ కాలంలో అన్ని స్ట్రింగ్స్ ఉంటాయి ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ వేరే పిరియడ్ లోపలనే కదా అన్నీ ఉండేవి ఎంత ఇస్తున్నారు పైసలు అని అందుకే చెప్పాను. ఇప్పుడు గ్రూప్ బై. సో ఈ గ్రూప్ బై అనేది ఎట్లా అంటే నేను నీకు ఇప్పుడు మన ఏదో ఒక కాలేజ్ స్టూడెంటే తీసుకోండి స్టూడెంట్ అనే స్కూల్ లోపల స్టూడెంట్స్ ఉంటాయి చాలా ఒక 4 సెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు నేను అందరి స్టూడెంట్స్ ఒక యావరేజ్ తీసినాక నేను సెక్షన్ వైస్ కావాలా ఏ సెక్షన్ వాళ్ళకి కావాలా బి సెక్షన్ అట్లా సెక్షన్ వైస్ నాకు యావరేజ్ కావాలా అందరి కలిపి కావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం గ్రూప్ బై వాడతాం అనమాట. ఇప్పుడు చూడు గ్రూప్ బై అనేది కంబైన్ రోస్ విత్ ఇండివిజువల్ వాల్యూ ఇంటూ సమ్మరీ రోస్ అనమాట. సింటాక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది చేస్తాను కాబట్టి. సో డివిజన్స్ యావరేజ్ ఏజ్ చేస్తుంది గ్రూప్ బై డివిజన్స్ నేను చేసుకుంటే చెప్తాను మీకు. ఇప్పుడు టాస్క్ ఇచ్చింది అయితే యావరేజ్ ఆఫ్ కాలం సో అక్రాస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద టేబుల్ ఎంప్లాయీ. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి డిపార్ట్మెంట్స్కి పేఅవుట్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యావరేజ్ ఆపరేషన్ అట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్స్ ఉంటే అన్నిటి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఫస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి. డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసినాక ఇప్పుడు యావరేజ్ చేద్దాం. యావరేజ్ ఆఫ్ దీని పేఅవుట్ యావరేజ్ చేద్దాం. పేఅవుట్ క్యాపిటల్ పే ఉంటుంది టేబుల్ లోపల. దీన్ని ఎట్లా మార్చమన్నా యాస్ ఏవిజి పేఅవుట్ చేసినాక ఎక్కడ నుంచి ఫ్రమ్ ఏం టేబుల్ పేరు ఎంప్లాయీ టేబుల్. తర్వాత గ్రూప్ బై. ఇప్పుడు గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైస్ యావరేజ్ వచ్చేస్తుంది గ్రూప్ బై పెట్టినాక నేను. సో ఇక్కడ ఏదైతే సెలెక్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి కొద్దిగా అగ్రిగేట్ ఫంక్షన్ పెడుతున్నా కాబట్టి అక్కడ కామా వస్తుంది. ఇక చూడు గ్రూప్ వైస్ హెచ్ఆర్లో ఇంత యావరేజ్ ఆపరేషన్స్లో ఇంత పేఅవుట్ యావరేజ్ సేల్స్లో ఇంత అని వచ్చేస్తాం మనకి. సో ఇదేంటిది యావింగ్ సెలెక్ట్ డివిజన్ ఇది ఈ గ్రూప్ బై. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వేరే చూసినారు మీరు వేరే అనేది ఒక కండిషన్ ఉన్నప్పుడు వాడతాం. సేమ్ ఈ గ్రూప్ బైలో ఏదైతే గ్రూప్ బైలో నువ్వు వాడాలనుకుంటే కండిషన్ అప్పుడు హ్యావింగ్ వాడాలి. వేరు బదులు హ్యావింగ్ వాడతాం అంటే గ్రూప్ బై దగ్గర. ఇప్పుడు చూడు టాస్క్ చేద్దాం. టాస్క్ ఏంటి రైట్ ఎ క్వరీ ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ కాలం పేఅవుట్ ఫ్రమ్ అక్రాస్ డిపార్ట్మెంట్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 3 ఎంప్లాయీస్ ఫ్రమ్ ద టేబుల్ ఎంప్లాయీ. సో ఇక్కడ వాడు కండిషన్ ఇచ్చిన మోర్ దెన్ 3 ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్లో నాకు యావరేజ్ కావాలి యావరేజ్ పేఅవుట్ కావాలని అడుగుతుంది క్వశ్చన్. సో సెలెక్ట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాం ఎందుకంటే అంతా చేసేదంటే డిపార్ట్మెంట్ పైన కాబట్టి క్యాపిటల్ డిపార్ట్మెంట్ చేసేసి సో దీనిపైన ఇప్పుడు యావరేజ్ చేద్దాం. అండ్ ఏమని చెప్పినా కామా రావాలి ఇక్కడ కాబట్టి అగ్రిగేట్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి యావరేజ్ ఆఫ్ పేఅవుట్ చేస్తున్నాం కాబట్టి పేఅవుట్ యావరేజ్ వచ్చేస్తుంది. యావరేజ్ వచ్చినాక దాన్ని ఎట్లా మార్చమంటున్నావు యాజ్ ఏవిజి పేఅవుట్ లెక్క మార్చమంటున్నావు. యావరేజ్
పేఅవుట్లకు అయిపోతాం మారుతుంది. తర్వాత గ్రూప్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఇక్కడ అయిపోయినాక ఇప్పుడు గ్రూప్ బై వస్తుంది. గ్రూప్ బై GROUP గ్రూప్ బై డిపార్ట్మెంట్ వస్తుంది. వచ్చినాక ఇక్కడ హ్యావింగ్ కండిషన్ అయిపోయింది కదా చూసినావా, హ్యావింగ్కి ఈ రాదు, హ్యావింగ్ వచ్చి HAVING. ఇప్పుడు వాడు ఏం పెట్టిన కండిషను, డిపార్ట్మెంట్ యాజ్ మోర్ దెన్ 3, ఏదైతే డిపార్ట్మెంట్లో మోర్ దెన్ 3 ఎంప్లాయీస్ ఉన్నట్టు. సో ఏ డిపార్ట్మెంట్లో మోర్ దెన్ ఇక కండిషన్ రా. ఇప్పుడు డిపార్ట్మెంట్ యాజ్ మోర్ దెన్ 3, ఇప్పుడు సబ్మిట్ చేయి. సో ఇక్కడ ఇది కాదు, కౌంట్ స్టార్ రావాలి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలంటే కౌంటే వాడతాం కదా. కౌంట్ స్టార్ 3. ఇప్పుడు ఆ కౌంట్ అయ్యి ఎంతైతే మోర్ దెన్ 3 డిపార్ట్మెంట్స్ ఉందో అంత వస్తుంది. ఆపరేషన్స్ సేల్స్లో మోర్ దెన్ 3 ఎంప్లాయీస్ ఉన్నారు, దాని యొక్క యావరేజ్ పేఅవుట్ వచ్చి క్యాల్కులేట్ చేస్తుంది. సో గ్రూప్ బైలో నువ్వు కండిషన్ వాడాలంటే హ్యావింగ్ వాడతావు. సో గ్రూప్ బైని హ్యావింగ్ కలిపి చేద్దాం. ఇప్పుడు ఒక టేబుల్ ఇచ్చాడు, కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ అండ్ దేర్ పేఅవుట్స్. ఓకే, క్యాల్కులేట్ ద యావరేజ్ పేఅవుట్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. ఓన్లీ ఇంక్లూడ్ డిపార్ట్మెంట్స్ విచ్ టోటల్ పేఅవుట్ ఇస్ గ్రేటర్ దెన్ 40. సో సమ్ చేసి దాన్ని కండిషన్ కాడ సమ్ చేయాలి. సో సెలెక్ట్ గ్రూప్ బై ఈజీ. ఫస్ట్ దేనిపైన కనిపెట్టాలి, నువ్వు డిపార్ట్మెంట్ పైన చేయాలనుకుంటున్నావు. సో ఫస్ట్ అదే రాయాలి, డిపార్ట్మెంట్ రాసేసి తర్వాత కామా పెట్టేసి ఏం చేయమంటుంది, యావరేజ్ పేఅవుట్ అంట. సో AVG రాస్తే అన్ని క్యాప్స్ రాయాలి, లేకపోతే అన్ని స్మాల్ రాయాలి. అంతేగాని ఒక లెటర్ స్మాల్ ఒక క్యాపిటల్ అట్లా రాయాలి. యావరేజ్ పేఅవుట్ ఇప్పుడు యావరేజ్ పేఅవుట్ వచ్చేస్తుంది మనకి ఫ్రమ్ ఎంప్లాయీ వచ్చేస్తుంది, యావరేజ్ పేఅవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ ఎంప్లాయీ నుంచి యావరేజ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్, గ్రూప్ బై. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ నాకు యావరేజ్ కావాలి కాబట్టి మనం గ్రూప్ బై వాడుతున్నాం. లేదు నాకు డిపార్ట్మెంట్ మొత్తాన్ని యావరేజ్ కావాలంటే డైరెక్ట్ మనము తీసేస్తాం, గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇప్పుడు హ్యావింగ్ వాడు కండిషన్ ఏం పెట్టిండంటే, వాడు చెప్తున్నా కదా అన్ని క్యాప్స్ అని రాయాలి, ఇంతకుముందు దాంట్లో అన్ని క్యాప్స్ రాసిన, ఇక అన్నితో స్మాల్ రాసిన. కానీ ఫస్ట్ అయితే క్యాపిటల్, మిగతాలు అయితే స్మాల్ రాయాలి అట్లా. ఇప్పుడు సారీ ఫర్ ద నాయిస్ డిస్టర్బెన్స్. ఇండస్ట్రియల్గా నాకు కూడా నచ్చదు, రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే నాకే కదా చెప్పింది వేస్ట్ కదా, మీకు సరిగా వినిపించకపోతే లేకపోతే సరిగా డిస్టర్బెన్స్ వస్తే చేసి మాకు చెప్పి. కానీ తప్పట్లేదు ఇక్కడ కూర్చున్నా ఏదో ఒక వాయిస్ వస్తూనే ఉంటుంది, నాతో ఎంత ట్రై అవుతుందో అంత చేస్తున్నా. సారీ ఫర్ దట్. హ్యావింగ్ కండిషన్ చెప్పాడు, కావాల్సిన చెయ్యం కదా, సౌండ్లో పోయి కూర్చోండి వస్తున్నాయి. సారీ. అయితే ఇప్పుడు ఏంటిది కండిషన్ ఏంటిది, పేఅవుట్ ఏదైతే టోటల్ పేఅవుట్ ఉందో గ్రేటర్ దెన్ 40 ఉండాలి. సో టోటల్ పేఅవుట్ గ్రేటర్ దెన్ అంటే సమ్ చేయాలి, మనం సమ్ చేసి పేఅవుట్ ఆఫ్ సమ్ చేయాలి. పేఅవుట్ సమ్ చేసి ఆ గ్రేటర్ దెన్ 40. ఇప్పుడు సబ్మిట్ కొట్టాం, మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. కానీ ఏదేంటంటే దీన్ని మార్చాలి మనం. యావరేజ్ పేఅవుట్ ఏదైనా అది దేంట్లోకి రావాలంటే ఎట్లా డిస్ప్లే చేయమంటున్నాడు, AVG_ పేఅవుట్ లాగా డిస్ప్లే చేయమంటుంది. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది, టిక్ మార్క్ వస్తుంది. ఇట్లా ఇప్పుడు డీబగ్ చేసి దీంట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ చేయమన్నాడు. ప్రాబ్లమ్స్ అని నేను ఆల్రెడీ చేసిన, అందుకే రీసెట్ కూడా కొడుతున్నా నేను. ఎంత 20. సో డిపార్ట్మెంట్ రావాలి. సో సెలెక్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ రావాలి మనకి. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి, చేసినాక యావరేజ్ కరెక్ట్. ఇంకా వీటి గ్రూప్ బై రాయాలి, ఇక్కడ GROUP గ్రూప్ బై డిపార్ట్మెంట్. హ్యావింగ్ ఇంకేమన్నాడు, హ్యావింగ్ మోర్ దెన్ 3. ఇప్పుడు వస్తుంది అనుకుంటా. ఏమంటారు క్వశ్చన్ ఏంటి అసలు,
ఇక్కడ డిపార్ట్మెంట్ అంటే కామా రావాలి. సో ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంప్లాయీస్. A department of employee using the group by function specify more than enough. కరెక్ట్ ఉంది, కరెక్ట్ వచ్చే